తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. వందనగిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు మంచివాడే, కానీ కోపం ఎక్కువ. కోపం వస్తే ముందు వెనకాల ఆలోచించేవాడు కాదు. దానికి తోడు అతను రాజు కావడంతో కోపంతో అతను చేసే ఆజ్ఞలు, విధించే శిక్షలు వెంటనే అమలైపోయేవి. ఒకనాడు మహారాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు. రాజుకి ఎంతో నమ్మకస్తుడు, మంచివాడు, పాకశాస్త్రంలో ఆరితేరినవాడు అయిన ధర్మయ్య అతని వద్ద వంటవానిగా ఉండేవాడు. ఆ రోజు ధర్మయ్య వంట మొత్తం చేసి పెట్టి కుమారునికి అనారోగ్యంగా ఉండడంతో వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తూ మహారాజుకు వడ్డించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తి వడ్డించాడు. రాజు కూర కలిపిన అన్నం తినడానికి నోట్లో పెట్టుకోగానే కారం ఎక్కువై నాలుక చురును మండింది. దాంతో ఆగ్రహించిన రాజు వంట చేసింది ఎవరు అని ప్రశ్నించాడు. ధర్మయ్య అని అతడు చెప్పాడు. రాజు వెంటనే నేరస్తులకు శిక్ష అమలు చేసే అధికారిని పిలిచి ధర్మయ్యను బంధించండి, ఎల్లుండి తెల్లవారితే అతనికి ఉరిశిక్ష విధించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ధర్మయ్యను బంధించి కారాగారంలో వేశారు. మరుసటి రోజు ప్రవీణుడు కొలువు తీరు ఉండగా తను ఒకసారి రాజును కలుసుకోవాలని ధర్మయ్య భటులను కోరాడు. రాజు అంగీకరించడంతో భటులు అతనిని కొలువుకు తీసుకువచ్చారు. చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీరుస్తారు కదా, నాకు ఒక విల్లు, బాణం కావాలి అని ధర్మయ్య అడిగాడు. భటుడవి తెచ్చి ఇవ్వగానే ధర్మయ్య, ఇప్పుడు నేను ఈ బాణాన్ని రాజు మీదకి వదలాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే భటులు అతన్ని బంధించారు. అప్పుడు ధర్మయ్య, మహారాజా, వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించారనే కళంకం మీకు రాకూడదు, అందుకే ఇలా చేశాను, ఇక నన్ను ఉరి తీయండి అన్నాడు. అతని మంచితనానికి సంతోషించిన రాజు అతని శిక్ష రద్దు చేసి ఆంతరంగికునిగా నియమించుకున్నాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.